హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు గుడ్ న్యూస్, రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం ఫిక్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు, అయితే డేట్ కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీపై తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇక రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఫస్ట్ 50,000 లోపు వారికి ఈ ప్రక్రియ మొదలై ఫండ్స్ అవైలబిలిటీని బట్టి 75,000, లక్షకు క్రమంగా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే సిస్టమ్ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక రైతుల్లో 70% మందికి లక్షలోపే రుణాలు ఉన్నట్లు అంచనా వేసిన సర్కారు తొలి దశలో వీరందరికీ మాఫీ చేయాలని యోచించినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తుంది. ఇక రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం 30,000 కోట్లు అవసరం అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఇక రిజర్వ్ బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.